ఎవరండి ఇన్ఛార్జ్? ఫోర్టిఫైడ్ ఎక్కడండి? ఏం పేరండి మీ పేరు? ప్రసాద్. యాక్చువల్గా ఇప్పుడు మాకు ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల ఉండే వాటిల్లో మీరు పేమెంట్ వేసి ఇవ్వడం లేదు, అట్లే డైరెక్ట్గా మూమెంట్ అవుతా ఉంది అనేది నాకు వచ్చిన ఇది. ఎవరు ప్రతిదీ మనం పేమెంట్ చేస్తున్నాం సార్. వాళ్ళ అబద్ధం చెప్తా ఉన్నారంటారా? లేదు 100% మేము పేమెంట్ చేస్తాం సార్. అలా మీ ముందే కదా మాట్లాడింది. మరి ఏం చెప్పారు? ఇప్పుడు 6 మనం ఇచ్చేది గవర్నమెంట్, ఇక్కడ మనకు అక్కడ అంటే ఎత్తురుకులు కూడా ఇవ్వరా? ఇస్తున్నాం సార్. మనం ఇస్తున్నాం కదా, మరి ఎందుకు మరి అంత డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు? అమ్మాలి 15 రూపాయలు ఏందండి మరి దారుణం. ఏదో 10 రూపాయలు అని అంటే లెక్కచారం రాసుకో. అది వీరపాండ్యన్ సార్ చెప్దాం, 15 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు హాస్టళ్లలో, వాళ్ళు మాకు తక్కువ వస్తా ఉన్నాయి అనేది. అందరండి 5-6 మంది డీలర్లు అండి, ఒకరిద్దరు కాదు. వాళ్ళని పిలిచి మేము మీటింగ్ పెట్టాలా డీడీ గారు? ఒకరోజు వాళ్ళని ఇలా అందరినీ కలిపి వాయిస్తే సరిపోతుంది. ఒక చిన్న చిన్న 1/2 కేజీ అలాంటి పర్లేదు సర్దుకుంటారు. ఏమండి ఇగో వినండి, రెవెన్యూ నుంచా మన సివిల్ కార్పొరేషన్ ఇష్యూలు చేసిన కరెక్ట్ గా చేస్తున్నారు అనేది అది అంతా అబద్ధం. అది మనకు తెలిసిన చెప్పిన. ఈ కాగితాలు ఎవరికి కాలేదు? పేమెంట్ కాగితాలు పేమెంట్ వేసిన దానికి దేనికి చాలా తేడా. పేమెంట్ వాళ్ళు లేనప్పుడు వేసి పంపించేస్తున్నారు, వాళ్ళు ఉన్నా లేకపోతే పంపిస్తున్నారు. ఇవన్నీ కాదండి, ఏదో కొద్దిగా కరెక్ట్ గా కాదు. 580 గ్రాములు అన్నది కూడా అండి. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మనకు అవసరం లేదు కదండి. వాట్ ఎవర్ మేబీ. నేను ఏమంటున్నానంటే, మీరు డీడీ గారు ఈసారి ఎమ్మెల్యేస్ పాయింట్ పోయేతలకి ఆ చుట్టుపక్కల ఉండే ఒక 10 మంది డీలర్లు రావాలి. అట్లయితే కానీ మనకు వాట్ ఈస్ ద ట్రూత్ అనేది తెలియదు. ఇది ఊరికి మనము వీళ్ళను ఒక దగ్గర మాట్లాడితే ఇప్పుడు ఏమండి అండి మీరు చెప్తా ఉన్నారు కదా హరిచంద్ర లెక్క, మీ డిఎంఏ వచ్చినాడు, అడగండి ఆయన. ఏం డిఎం గారు చెప్పలేదా? నేను కావాల్సి చెప్తా ఉన్నానా? నాకేమైనా పగ ఈయన మీద? ఏమండి గట్టు సాగాదాలు ఉన్నాయా నీకు నాకు? ఏం చిత్రంగా మాట్లాడతారా మీరు? అడిగారు మాట అంతే, లేకపోతే ఒక్కరన్నా సాటిస్ఫైడ్ గా మాట్లాడారా? మీరు చెప్పండి. 3-4 డీలర్లను కలిసాం మనం, మరి ఎట్లా అండి? ఏమండి హాస్టల్లో 15 రూపాయలు వైఆర్ కలెక్టింగ్ దట్ మచ్. ఈడ ₹6 ఈడ తీసుకుంటా ఉన్నాం ఒక మూటకు. ఆడ ఒక మూటకు 15 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారండి. స్వామి అయ్యప్ప దండం స్వామి మీకు. వాళ్ళు చెప్పింది నేను చెప్తానా నీకు? నేను కలగా నిన్న అంజనం పసి వేసిన పొందా దా ఇప్పుడే పోంపా అంటే ఇంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరి ముందు కాక నేను ఒక్కని. ఏమి డిఎస్ఓ గారు ఎక్కడ? ఏమండి చెప్పలేదు ఆమె? ప్రిన్సిపాల్ మేడం చెప్పలేదు 15 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని? మరి ఏందో అంత నేనే అబద్ధం చెప్తాను. లేదు సార్ అంటావు. ఏమే మీరు విచిత్రంగా మాట్లాడతారు. చూడండి, కొంచెం చూసి నీతి నిజాయితీగా తీసుకోండి స్వామి అయ్యప్ప. ఏమది లేదప్పా, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? వాళ్ళ అధికారుల ముందే వాళ్ళని అడిగినాను. కాదు నేనే అదే చెప్తున్నా, నాకు ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళు చెప్పిందే కదా. మీరు వాదిస్తే నేను చేయలేనప్పా. విషయం చెప్తున్నా నేను. మీరు 6 రూపాయలు 8 రూపాయలు తీసుకోండి, అది వేరే విషయం. అంతేగాని మీరు 15 రూపాయలు తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? 2 మూటలు బియ్యం తీసుకొని మేము వీలేంలా డబ్బులు అంటారు. ఇవన్నీ ఇన్నా నేను జరుగుతున్నాయి హాస్టళ్లలో. అవి వద్దుపా, అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత మిగులుతాయి ఇన్ని మిగిలిండాయి మాకని వాళ్ళు రాస్తే అన్ని తగ్గించి మనం ఈ నుంచి పంపిస్తాం. అది అకౌంట్లో వస్తుంది నీట్గా. మీకు డబ్బులు పెంచిపించినాం స్వామి, ఇంకా ఏమి ఇంకా మీకు వాళ్ళకి దింపేదానికి డీలర్ల షాపులలో దింపడానికి కూడా మీన్ని పంపించి మీకు ఆడ 6 రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం. ఇంకా ఏం చేయాలా? ఇంకా ప్రభుత్వం అన్ని ఆస్తులన్నీ ఏలం పాటేసి మీకు అందరు సాకాలా ఏంది? కొంచెం అర్థం చేసుకోండి. కొన్ని చిన్నవి ఏడ చూసినా ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై కాకుంటే మేము ఏం మొత్తుకోవాలా? ఆడ వాళ్ళేమో ఆ మాట చెప్తారు, మాకు రావడం లేదు, వే ప్రకారము మాకు తక్కువ వస్తున్నాయి సార్, మేము కొంటాన్నాం సార్ అన్నాడు ఒక ఆయన డీలరు. మేము కొంటాన్నాం సార్ బియ్యం అన్నాడు. అనకూడదు ఆయన ఆ మాట. ఒకవేళ కొంటాన్నా నా దగ్గర అనకూడదు ఆయనకు తెలియక అంటా అన్నాడు. ఆ పరిస్థితి ఉంది. ఏమంటే ఇంకా లేదు సార్ మేము పేమెంట్ వేసినాం, ఆ పేపర్లు ఈ పేపర్లు చూపిస్తామండి. వాళ్ళని పిలవండి, వాళ్ళ కళ్ళ ముందు పేమెంట్ వేయండి. వాళ్ళు మీరు బండి వెనకమండి పోండి, మా అమాలీలు వస్తాను, వాళ్ళు రేపు తీసినారని మీరు మాట అనకూడదు అని చెప్పండి మీరు డీలర్లకు. డిఎం గారు స్ట్రిక్ట్గా మీరు ఒక జీవో పాస్ చేయండి, వీళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేయండి డీలర్లందరికీ ఈ జిల్లాలో. మీరు ఖచ్చితంగా రండి. ఇప్పుడు మనకు స్టాక్ పాయింట్ ఉంది. స్టాక్ పాయింట్ లేనప్పుడు డైరెక్ట్ మూవ్మెంట్ అప్పుడు అంటే తప్పదు. కొన్ని ఏరియాలలో మనకు స్టాక్ పాయింట్ దించుకునేదానికి ఉంది అవకాశము. ఇప్పుడు మనకు కాంటాలు ఉన్నాయి, లారీ కాంటాలు. ఒకరికో ఇద్దరికో 2 సార్లు వేసుకుని ఒక లాట్ ఒకరికి లేకపోతే ఇద్దరికి ఒక లాట్ రెండో లాటు. ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా పంపించండి. ఇది ఎంత చెడ్డ పేరు వస్తుందండి గవర్నమెంట్కు.
ఈడేమో అన్ని ఏమో వాళ్ళు ఆడ కూర్చొని ఏసీ రూమ్లలో చెప్తా ఉన్నారు అధికారులు, ఈడేమో ఈడ కింది స్థాయిలో ఎవరు బుద్ధి వాళ్ళు చేస్తా ఉన్నారు. అట్లాంటప్పుడు ఇబ్బందులు వస్తా ఉన్నాయి డిఎం గారు. నేను చెప్తున్నా 3-4 నెలలకు వస్తానండి నేను. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మటుకు చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.